ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఇవే. ఎటువంటి సంఘటనలు ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం ఒడిదుడుకులు వీరి యొక్క జీవితంలో ఎక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే కనుక, సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించని విధంగా మీరు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. అనుకోకుండా వారు మీకు తారసపడటం కానీ, లేకపోతే వారితో మీరు కలిసే ఒక పరిస్థితి రావటం కానీ జరుగుతుంది. లేదా ఏదైనా అవసరం నిమిత్తం వారి మీ దగ్గరకు రావటం కానీ జరుగుతుంది. ఈ విధంగా ఊహించని విధంగా వారిని మీరు కలుసుకోబోతున్నారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే బయటికి వెళ్లే వ్యక్తులు నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులుగా ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేదా మీ యొక్క తోబుట్టువులు, తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులతో గత కొంతకాలంగా గొడవలు జరిగాయి, మాట్లాడటం లేదు. అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంటే చాలా కాలం నుండి మీ ఇరుగు పొరుగు కుటుంబాల్లోనే ఉంటున్నారు, కానీ వారితో మీకు పరిచయం లేదు. అనుకోకుండా వారు మీ దగ్గరికి వచ్చి మీతో పరిచయాన్ని అయితే పెంచుకోబోతున్నారు. మీతో మాట్లాడతారు. కొన్ని విషయాల్లో వారు మాట్లాడినటువంటి విషయాలు మీ యొక్క జీవితానికి పాఠం నేర్పించే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇక వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మిశ్రమమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం వారికి రాబోతుంది. అయితే చాలా కాలంగా ఎవరైతే అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారో వాటిని తీర్చడానికి మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఈరోజు వాటిని తీర్చే ఒక అవకాశం కూడా మీకు దొరకబోతుంది. దానికి సంబంధించి మీరు ప్రయత్నాలైతే ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.